Hello masters, welcome to Shambhala book reading session. Today is session 13 I believe. తర్వాత మనము ఈ చాప్టర్లో ఉన్నాము, సెకండ్ చాప్టర్లో ఉన్నాము, కాట్మాండ్ ప్రయాణం అని చెప్పేసి. ఆ చాప్టర్లో మనకు ఏమర్థమైంది, లాస్ట్ వీక్ వెన్స్డే క్లాస్లో ఒక మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ మన శార్వరి మాస్టర్ దగ్గరికి వచ్చేసి, మిమ్మల్ని శంబలా తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, నన్ను మీరు కలవాల్సిందంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు ఎలా తెలుసు, నన్ను ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు నన్ను చూస్ చేసుకున్నారు, భార్గవ గారు వస్తారా, భార్గవ గారని ఆయనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను, రకరకాలుగా ఆయన్ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఫైనల్గా ఆయనకు పర్మిషన్ ఉందా, మాస్టర్స్ దగ్గర నుంచి ఆయనకు పిలుపు ఏమైనా వచ్చిందా, ఇన్విటేషన్ వచ్చిందా అని అడుగుతారు ఆయన. అంటే అక్కడి నుంచి వచ్చిన మాస్టరు అంటే ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తారు అంటే, ఆయనకు కాదు నిన్నొక్కడిని తీసుకెళ్ళడము, నీకు మాత్రమే పిలుపు వచ్చింది అని చెప్పేసి చెప్పడం అనమాట అక్కడ ఉద్దేశము. అక్కడ ఎండ్ అయిపోయింది మనకి. రేపు మార్నింగ్ 8 గంటలకు రెడీగా ఉండి స్వామీజీ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. ఆ శంబలా మాస్టర్స్ ఎవరినైతే పంపిస్తారో ఒక దూతగా ఆయన వెళ్ళిపోతారు. ఉదయం 8 గంటలకు టెన్షన్గా హోటల్కి వచ్చాడు ఇన్ ఒక డొక్కు కారుతో. ఇండొక్కు అని చెప్పేసి ఆయన పేరు, ఆ మాస్టర్ పేరు, మన శార్వరి గారిని తీసుకువెళ్ళడానికి వచ్చిన మాస్టర్ పేరు. అది ఒక పాత టయోటా కారు. నా సామాను హోటల్ కౌంటర్లో అప్పగించి లాకర్లో ఉంచే ఏర్పాటు చేశాను. తిరిగి వస్తానా రాగలనా ఏమో, తిరిగి వస్తాను అన్న నమ్మకమైతే నాకు లేదు. శంబల వెళ్ళిన వారు తిరిగి వచ్చినట్లు ఎవరూ చెప్పరు. మన దేశంలో పూర్వకాలంలో కాశీ వెళ్ళిన వారు కాటికి వెళ్ళిన వారితో సమానం. 2 ఏళ్లకు తిరిగి రాకపోతే కర్మకాండలు చేసేవారట. నా శంబల యాత్ర కూడా అలాగే ఉన్నది. కాట్మాండులో శంబల గురించి చెప్పుకుంటారు, అంతవరకు ఎవరికి దాని ఆనుపానులు మాత్రం తెలియవు. మమ్మల్ని అంటే ఆ ఇండోక్కో అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆయన మమ్మల్ని ఎక్కించుకుని ఎయిర్పోర్టుకు చేరాడు. ఎయిర్పోర్టుకు చేరే వరకు అసలు ప్రోగ్రాం ఏంటి అన్నది చెప్పలేదు. ఏది అడిగినా ముభావంగా ఆ అంటాడు. మా ప్రయాణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు, జరిగేది జరగక మానదు అంటూ తనతో ప్రయాణం స్టార్ట్ చేశారు. వేదాంతం కర్మ సిద్ధాంతం నమ్మడం మంచి పని. ఎయిర్పోర్టుకు వచ్చాక తెలిసింది మా పేర్లతో టికెట్స్ బుక్ అయ్యాయని. ఎవరు చేసి ఉంటారు? అంత అజ్ఞాత వీరులు ఎవరు? ఎవరికి అంత ఆసక్తి? గంభీరంగా నవ్వుతున్నాడు. కౌంటర్లోని అమ్మాయి గంభీరంగా సీరియస్గా చూసింది మా వైపు. భార్గవలో గ్లామర్ ఉంది, నాకంత సీన్ లేదు. ఆవిడకు తడిపొడి ఇంగ్లీష్ వచ్చు. లోపలికి వెళ్ళి ఆ పిల్లతో టిబెట్ భాషలో మాటలు కలిపాడు. క్షణంలో టికెట్లు మా చేతికొచ్చాయి. జన్మభూమి కార్యక్రమం అక్కడ కూడా బాగానే పనిచేస్తోంది. మాతృభాష మమకారం. ఆ పిల్ల మావోయిస్ట్ అని నా అనుమానం. ఆమె చూపులు ఎర్రెర్రగా ఉన్నాయి. మావోయిస్టులు అంటే మన దగ్గర కమ్యూనిస్టులు అంటారు కదా, అలాగా వాళ్ళు ఎరుపు రంగు మొత్తం ఎలాగా విప్లవవాదుల్లాగా ఉంటారనమాట. సో జస్ట్ జోక్ లాగా మావోయిస్ట్ ఏమో అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. మీ ప్రయాణం శంబలక అని అడిగింది నా వైపు గుచ్చుగుచ్చు చూస్తూ. ఏమో నా బొంద ఏం చెప్పను అని అనుకున్నాడు మనసులో. ఏదో చెప్పాడు ఆమెతో. ఆమె ప్రసన్నమైంది. నవ్వుతూ నా వైపు చూస్తూ ఓకే అన్నది. నా గురించి ఏం చెప్పాడో కానీ హఠాత్తుగా నా పైన ఆమెకు భక్తి పుట్టింది. పడిపడి నమస్కారాలు చేసింది. నేనేదో గొప్పవాడిని అని చెప్పి ఉంటాడు. దుబాసీలు అప్పుడప్పుడు కాస్త మంచి పని చేస్తుంటారు. అబద్ధాలు ఆడినా అతికినట్లు ఉంటాయి. మా టికెట్లు బోర్డింగ్ పాస్లు చేతికి వచ్చాయి. అమ్మయ్యా అనుకున్నాను. కాఫీ బార్కి వెళ్ళాము. ప్రాణం లేచి వచ్చింది. కాఫీ తాగాము. స్వామీజీ మీరు కాస్త కోపం తగ్గించుకోవాలి అని అన్నాడు. నా కోపం వీడికేం బాధ, నా కోపం నా ఇష్టం అని ఇతను అనుకున్నాడనమాట. కోపం వల్ల మీ పవర్ తగ్గిపోతుంది గురూజీ. ఆ అమ్మాయితో కాస్త ప్రేమగా మాట్లాడితే ఏం పోయేది? నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి, పనులు సులభంగా అవుతాయి. గుర్తుంచుకోండి. యాక్చువల్గా నా బొందో ఏం చెప్పను అని మనసులో అనుకోలేదు, బయటికే అన్నట్లున్నాడు. అందుకని అంత కోపం ఎందుకండి, ప్రేమగా మాట్లాడొచ్చు కదా, అమ్మాయి అడిగిన దానికి ప్రేమగా మాట్లాడితే పనులు సులభం అవుతాయి, అది గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ బోర్డ్ అడ్వైస్ అని అనుకున్నాను, మనసులో అనుకున్నాడు. దయచేసి మీరు శంబల మాట ఎక్కడ ఎత్తకండి, ప్రమాదం అని అన్నాడు. అంటే ఏం ప్రమాదము అని అడిగారు శార్వరి మాస్టర్. ఇక్కడ నిండా చైనా గూఢాచారులు ఉంటారు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు, బొక్కలో తోస్తారు, లేదా లాకప్ డౌతి చేసి అడ్రస్ లేకుండా చేస్తారు, గట్టిగానే హెచ్చరించాడు.
ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉండదా? మాట్లాడడం కూడా తప్పేనా? ఆలోచన పైన కూడా అజమాయిషీనా? ఇది కర్మపారాజ్యం కాదు కదా, కర్మపారాజ్యం కదా. మేము కర్మభూమి నుండి వచ్చాము, కమ్యూనిస్టుల చేత చిక్కి చావాలనా? ఇలా అనుకుంటున్నాడు ఆయన. సో ఎందుకంటే ఆ చైనా వాళ్ళు టిబెట్ అక్కడికి దగ్గర కదా, సో వాళ్ళు గూఢాచారులు మీరు శంబల అని మాట్లాడినట్లయితే అడ్రస్ లేకుండా చేస్తారు, లాకప్ డెత్ చేస్తారు. అలాంటి ఇదేంటి అసలు మాట్లాడకూడదా, ఆలోచన కూడా చేయకూడదా? అసలు కర్మభూమి నుండి వచ్చాము, ఈ కమ్యూనిస్టులు చైనా వాళ్ళని కమ్యూనిస్టులు అంటారనమాట. సో వీళ్ళ చేత చిక్కి చావాలనా అని చెప్పేసి అనుకున్నాడు. శంబల చేరడం మాట ఎట్లా ఉన్నా చైనా జైలుకు చేరడం మాత్రం ఖాయం. ఇన్ ప్లేన్లో మాకు దూరంగా కూర్చొని మమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. లాసా వెళ్ళే విమానం చిన్నదిగా ఉంది, ప్యాసింజర్లు కూడా తక్కువే ఉన్నారు. అది ఫ్లైట్లో కూర్చున్నారు, ఆయన కాస్త దూరంగా కూర్చున్నారంట. లాసా వెళ్ళే విమానం చిన్నదిగా ఉంది, ప్యాసింజర్లు కూడా తక్కువే అని చెప్తున్నారు. అంటే మేము వెడుతోంది లాసా అన్నమాట. నాలో కాస్త జ్ఞానోదయం అయ్యింది. విమానం ఎక్కి కూర్చున్నాము. నా ఆలోచనలు తెలియని శంబల చుట్టూ తిరుగుతున్నాయి. నా ఊహల్లో శంబల ఒక గొప్ప బౌద్ధ కేంద్రం, నలంద, తక్షశిల, గయ లాంటి క్షేత్రం. బంగారు భవనాలు ఊహిస్తున్నాను. అంతలో బంగారు భవనాలు మాయమై కొండ గుహలు కనిపిస్తున్నాయి. రత్నఖచిత సింహాసనాల స్థానంలో బండరాళ్ళు కనిపించాయి. మనసులో కాషాయ గౌన్లు వేసుకున్న లామాలు కనిపిస్తున్నారు. బ్రోచర్ తీసి టిబెట్ గురించిన పరిచయం చదివాను. ఏవో మ్యాపులు, ఫోటోలు దండిగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. రంగుల్లో హంగుల్లో స్వర్గంలాగా ఉన్నది. అది అదృశ్యం అంటారు కదా. అక్కడ పట్టణాలు, కొండలు, లోయలు యమహా అనిపించింది చూస్తుంటే. అటువైపు చైనా, ఇటు నేపాల్, ఇటు ఇండియా, దుర్భేద్యమైన హిమాలయాలు, నీటి చుక్కలేని గోబీ ఎడారి, 100 మైళ్ళ పొడవు విస్తరించిన పర్వత శ్రేణులు. తూర్పు టిబెట్లో జనాభా ఎక్కువ, అది సారవంతం, మంచి పంటలు పండుతాయి. ఉత్తర పశ్చిమాలలో చెదురుముదురుగా పర్వతాలు. ఎక్కడా ఒక రోడ్డు కనిపించలేదు, అన్నీ కొండబాటలు. పశ్చిమ టిబెట్లో 2 రోడ్లున్నాయి. అవి మిలిటరీ ట్రాక్టర్ కోసం చైనా ప్రభుత్వం వేసుకున్నవి. జనం సంగతి ఎవరికి పట్టదు. దక్షిణంగా ఉన్న రోడ్డు మానస సరోవరానికి దారితీస్తుంది. ఆ పక్కన మౌంట్ ఎవరెస్ట్, అదే కైలాసం. ఆ పక్కన కాంచన గంగ. ఎవరెస్ట్ వరకు వెళ్ళవచ్చు. అవతలికి వెళ్ళడం జరగని పని. మరీ లోపలికి వెడితే కున్యిన్ పర్వతాలు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ రోడ్ అంతా మనం కళ్ళు మూసుకొని చక్కగా వాటిని విజువలైజ్ చేసుకోవడం అన్నమాట. మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా చదువుతాను దీన్ని. బ్రోచర్ తీసి టిబెట్ గురించిన పరిచయం చదివాను. ఏవో మ్యాప్లు, ఫోటోలు దండిగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. రంగుల్లో హంగుల్లో స్వర్గంలా ఉంది. అది అదృశ్యం అంటారు కదా. అక్కడ పట్టణాలు, కొండలు, లోయలు యమహా అనిపించింది చూస్తుంటే. అటువైపు చైనా, ఇటువైపు నేపాల్, ఇండియా. దుర్భేద్యమైన హిమాలయాలు, నీటి చుక్కలేని గోబీ ఎడారి, 100 మైళ్ళ పొడవు విస్తరించిన పర్వత శ్రేణులు. తూర్పు టిబెట్లో జనాభా ఎక్కువ, అది సారవంతం, మంచి పంటలు పండుతాయి. ఉత్తర పశ్చిమాలలో చెదురుముదురుగా పర్వతాలు. ఎక్కడా ఒక రోడ్డు కనిపించలేదు, అన్నీ కొండబాటలు. పశ్చిమ టిబెట్లో 2 రోడ్లున్నాయి. అవి మిలిటరీ ట్రాక్టర్ల కోసం చైనా ప్రభుత్వం వేసుకున్నవి. జనం సంగతి ఎవరికీ పట్టదు. దక్షిణంగా ఉన్న రోడ్డు మానస సరోవరానికి దారి తీస్తుంది. ఆ పక్కన మౌంట్ ఎవరెస్ట్, అదే కైలాసం. ఆ పక్కన కాంచన గంగ. ఎవరెస్ట్ వరకు వెళ్ళవచ్చు. అంతవరకు అవతలికి వెళ్ళడం జరగని పని. మరీ లోపలికి వెడితే కున్యిన్ పర్వతాలు. ఇది ఆ మ్యాప్లో అదే పరిచయం చదివాను అన్నారు కదా, అది. మా విమానం 35,000 అడుగుల ఎత్తులో పోతోంది. ఉష్ణోగ్రత నిమిషానికి మారుతోంది. శ్వాసించడంలో మార్పు తెలుస్తోంది. శ్వాస కష్టంగా ఉన్నది. క్రిందికి చూస్తే నల్లటి దుప్పటి కప్పుకున్న పర్వతాలు. ఆకాశం నీలం రంగులో ఉంది. విమానం ఎవరెస్ట్ పైగా పోతోంది. అంటే విమానం టిబెట్ ఆకాశంలో ప్రవేశించింది. టిబెట్ అనగానే మహాలామాలు తిరుగుతుంటారు అని అనిపించింది. కానీ కిందికి చూస్తే ఎవరూ కనిపించలేదు. వెనక్కి తిరిగి చూచాను. సీరియస్గా కళ్ళు మూసుకొని ఉన్నాడు. నోరు విప్పడు. తన సొమ్ము ఏం పోతుందనో. సరదాగా మాటలు చెప్పొచ్చుగా, ఏమీ చెప్పడు. బోడి రహస్యం. నటించినట్లు నేను నటించలేను. లాసా నుండి తిరుగు ప్రయాణం తప్పదు అని అనిపిస్తోంది. ఇవన్నీ అనుకుంటున్నాడు ఆయన. ఫ్లైట్ దిగగానే నాకు వార్నింగ్ ఇచ్చాడు.
స్వామి, మీరు శంబల గురించి ఆలోచించకండి. ఈ ప్రయాణం మీది కాదు. మిమ్మల్ని చేరవలసిన చోటుకు చేర్చే బాధ్యత మాది. మీ మంచి చెడ్డలు మిమ్మల్ని పిలిపించుకుంటున్న వారివి. మీకేమీ ప్రమాదం కలగదు, ఇబ్బంది కలగదు. పరమ గురువుల వల్ల ఎవరికీ అన్యాయం జరగదు. అంతా మంచే జరుగుతుంది. దయచేసి మీరు నోరు విప్పకండి, మనసుపై మూత వెయ్యండి, హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉండండి. కాగల కార్యం మహాత్ములే చేస్తారు. ఈయన మనసులో అనుకున్నవి గొప్ప మాస్టర్ కదండి. ఈయన కూడా శంబల నుంచి వాళ్ళు ఆ మాస్టర్స్ పంపించారు అంటే ఈయన కూడా గొప్ప మాస్టరే. కాబట్టి ఈయన మనసులో ఏమేమైతే అనుకుంటున్నారో అవన్నీ ఆయనకు చేరిపోయాయి. అందుకే మనసుపై మూత వెయ్యండి అన్నారు. నోరు విప్పొద్దు, మనసుపై మూత వెయ్యండి అంటే ఆలోచనలను ఇంకా చేయకుండా హాయిగా ధ్యానం చేసుకోండి. మీకు ఎవ్వరూ ఏమీ ఇబ్బంది తలపెట్టకుండా చూసుకునే బాధ్యత మాస్టర్స్ది. వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకుంటున్నారు. ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏమీ వర్రీ అవ్వకండి, ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి అని చెప్పారు. లాసా సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తు. మీరు అడ్జస్ట్ కావడం కష్టం, పర్వాలేదు, నేను యోగం చేస్తాను అని చెప్పాలి అని అనిపించింది. అటు చూస్తే ఒక కోట లాంటి భవనం కనిపించింది. నా దృష్టి మళ్ళిన వైపు చూచి అన్నాడు, ఇది లాసాలో గొప్ప ఆకర్షణ స్వామి. అది పోతాలా అనే భవనం. దలైలామా ఉండే చోటు ఇదే. ఇండియా వెళ్లే వరకు ఇదే ఆయన మఠం. ఒక హోటల్ వద్ద కారు ఆగింది. మన హైదరాబాదు, ఢిల్లీ హోటళ్లతో పోలిస్తే అది టూరిస్టు హోటల్లా అనిపించలేదు. హోటల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఆటోమేటిక్గా తెరుచుకుంది. ఇది మాంత్రికుడి భవనం కాదు కదా. మమ్మల్ని గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. గదిలో టేబుల్ పైన నా పేరున ఒక నోటు ఉన్నది. మాస్టర్స్ నిన్ను శంబలకు అనుమతించారు. నీతో ఒకరు వచ్చారు. అతనిష్టం, రాగలిగితే అతనికి ఢాకినీ సహాయం ఉంటుంది. ఇదేం ఫిట్టింగు? మాస్టర్స్ ఎవరు? అనుమతి ఏమిటి? భార్గవ సంగతి వాళ్ళకెలా తెలుసు? అతను రావడం మాస్టర్స్కి ఇష్టం లేదా? డాకినీ ఎవరు? డాకినీ సాయం చేయడం ఏమిటి? ఇవన్నీ ఆయన క్వశ్చన్స్ లోపల. షాకిని, డాకినీల గురించి ఎప్పుడో చదివాను. వారు ఏం చేస్తారో తెలియదు. యక్షులు, గంధర్వులు, అప్సరసలు, డాకినీలు వీరంతా ఉన్నారా లేరా? ఏంటో అంతా అయోమయం. ఎవరో నా భుజం మీద చెయ్యి వేశారు. చెవిలో గుసగుసలాడారు. అవును స్వామి, చాలామందికి శంబల గురించి తెలుసుకునే అవసరం ఉండదు, అక్కడికి వెళ్ళే అవసరం కలగదు. పరమ గురువుల అనుమతి లేనిదే ఎవరూ శంబల గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళకి ఈయన మనసులో జరుగుతున్న ప్రతి ఆలోచన తెలుసు. కాబట్టి ఏం చెప్తున్నారు అంటే, నీతో పాటు ఇంకొక అతను వచ్చారు కదా, ఆయనెవరు? భార్గవ గారు. ఒకవేళ అతను కావాలి అంటే ఏమన్నారంటే, నిన్ను శంబలకు అనుమతించారు కానీ నీతో ఒకరు వచ్చారు, అతని ఇష్టం, రాగలిగితే అతనికి డాకినీ సాయం ఉంటుంది. ఇంకా అతను రాలేదు. అతను ఒకవేళ రావాలి అని అనుకుంటే డాకినీ అని ఒకరు సహాయం చేస్తారు అంటే ఆయనకి ఎప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఇదెవరు, అదెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, డాకినీ, డీకిని, శంకిని, వీళ్ళందరూ నిజంగా ఉంటారా? ఇవన్నీ కూడా వస్తేను అప్పుడు ఎవరో ఒకరు చెవిలో గుసగుసలాడినట్లుగా చాలామందికి శంబల గురించి తెలుసుకునే అవసరం ఉండదు స్వామి. ఎందుకంటే పరమ గురువుల అనుమతి లేకపోతే ఎవరూ కూడా శంబల గురించి కనీసం ఆలోచించలేరు అని చెప్పారు. అంటే శంబల అంత నిగూఢమా, అంత రహస్యమా? నా ప్రశ్న, నా ఆలోచన. జస్ట్ ఆయన ఆలోచన చేశారు. మళ్ళీ ఆన్సర్, అవును స్వామి, అంతా నిగూఢం, గోప్యం, అంతా పవిత్రం. ఇక్కడ ఉండేది మీలాంటి మనుషులే. అందరూ యోగులు, తపోనిష్ఠులు, అంతా ఆత్మశరీరులే. సూక్ష్మ శరీరాలు స్థూల ప్రజ్ఞకు కనిపించవు. అందున వీరు అశరీరులుగా ఉంటారు. అయినా ప్రపంచానికి వీరి అవసరం ఎప్పుడూ ఉన్నది. భౌతిక శరీరాలు మరణంతో నశించిన తర్వాత వీరు జన్మిస్తారట. వీరు కారణ శరీరాలు. ఇక్కడ ఎవరికి ఆయుర్దాయము అనేది ఉండదు. ఎంతకాలమైనా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ సమాజానికి చట్టాలు అనవసరం, నీతి సూత్రాలు అనవసరం. అందరూ నీతివంతులే. అందరి లక్ష్యం ఒక్కటే, మానవ వికాసం. ప్రపంచంలో ఆధ్యాత్మిక వికాసం కలిగించడం ఒక్కటే ఇక్కడి వారి లక్ష్యం.
ఆ శంబలలో ఉండే మాస్టర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళకెవ్వరికి మనలాగా స్థూల శరీరాలు అంటారు, మన భౌతిక శరీరాల్ని. అలాంటి శరీరాలు ఉండవు. వాటిని వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ కాంతి రూపంలో, ఇక్కడ కాంతి అని చెప్పలేదు, అశరీరులుగా అని చెప్పారు. సో ఏ శరీరం లేకుండా ఉంటారు. మన స్థూల ప్రజ్ఞకు అంటే మన మామూలుగా భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనకి ఏ తెలివి అయితే ఉంటుందో, ఏ జ్ఞానం అయితే ఉంటుందో దానికి దొరకదు. ఆ కామన్ సెన్స్కి ఇది దొరకదు, అర్థం కాదు. ఇక్కడ వాళ్ళకి ఏ చట్టాలు, నీతులు అలాంటివి ఏవి, శాస్త్రాలు ఏవి అక్కర్లేదు. ఎందుకు అంటే వీరందరి లక్ష్యం ఒక్కటే, అంటే వన్నెస్ అనే దాంట్లో ఉంటారనమాట. వాళ్ళందరూ ఆధ్యాత్మిక వికాసం కలిగించాలి, అదొక్కటే వాళ్ళ యొక్క లక్ష్యం. నేను అడిగాను, ఇంతకీ శంబల ఎక్కడ ఉంది బాబు అని. నాకు తెలియదు అని అతని సమాధానం మూర్ఖంగా, అజ్ఞానంగా. పోనీ శంబల వెళ్ళి వచ్చిన వాళ్ళని నీవు చూచావా? ఎవరైనా తెలుసా? తెలుసు స్వామి, నా చిన్నతనంలో ఒక గొప్ప లామా తెలుసు. ఆయన శంబల తనను పిలుస్తోంది అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినవాడు తిరిగి వచ్చాడా, చచ్చాడా? అది చెప్పు బాబు ముందు అని అడిగాడు. వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఎట్లా అంతర్ధానమయ్యాడో కూడా నాకు తెలియదు. ఇంతవరకు శంబల వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు, అంతవరకు చెప్పగలను అని చెప్పాడు. నిజమా అని నాకు చెమట్లు పోసాయి. ఎంతసేపు అదే దాంట్లో ఉన్నారు ఈయన. నన్ను ఎందుకు పిలిచారు, నేను ఎందుకు వెళ్ళాలి, వెళ్తే వస్తానా రానా, ఆ గొడవ ఏంటి, నాకేం చెప్పరు, అక్కడికి వెళ్తే వచ్చిన వాళ్ళు లేరు, ఇంకా చచ్చిపోతాను, నా పని అయిపోయింది, ఈ టైప్లో ఆలోచిస్తున్నారు ఈయన. పోనీ నాకు ఒక మంచి లామాను చూడాలని ఉంది, నీకు తెలిస్తే నాకు పరిచయం చేయగలవా అని అడిగాను. లామా రిగ్డెన్ అని ఒక అతను నాకు తెలుసు, ఆయనే మీ దగ్గరకు నన్ను పంపింది, కావాలంటే ఆయన్ని పరిచయం చేయగలను అన్నాడు. అంటే శంబల వెళ్ళిన వారు తిరిగి రారు, అంతే సంగతులు అని చెప్పేసి అనుకున్నాడు. అనే అంటారు అంతా. నా అనుమానము అదే స్వామి అని చెప్పాడు అతను. ఇంకేం మాట్లాడాలి నేను అని చెప్పేసి అనుకున్నాడు అనమాట ఇతను. అక్కడితో ఈ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది మాస్టర్స్. మనము థర్డ్ చాప్టర్ కూడా చదువుకోవచ్చు, ఇంకొంత సమయం ఉంది కాబట్టి మనం చదువుకోవచ్చు. సో థర్డ్ చాప్టర్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే లామా కలాపం. ఈయన అడిగారు కదా, నాకు ఒక లామానైనా కల్పిస్తామంటే నన్ను మీ దగ్గరికి పంపించిన లామా పేరు లామా రిగ్డెన్, ఆయన నాకు తెలుసు, నీకు కావాలంటే ఆయన్ని పరిచయం చేస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఓకే, సో లామా కలాపం ఇస్ ద చాప్టర్ పేరు, థర్డ్ చాప్టర్ పేరు. తెల్లవారింది, ఆగ్నేయంలో సూర్యోదయం అయ్యింది. ఉదయకిరణాలు ఏటవాలుగా నులివెచ్చగా సోకుతున్నాయి. చలిగా గిలిగా ఉంది బయట లోపల. ఉదయం సూర్యుని కిరణాలు సోకి పర్వత శిఖరాలు రంగులు మారుతున్నాయి. తెలుపు, బంగారం, పసుపు రంగుల్లో శిఖరాలు. పర్వత శిఖరాల్ని చూస్తుంటే మహర్షులు తపస్సు చేసుకుంటున్నారా అని అనిపిస్తోంది. గిరి శిఖరాలన్నీ యోగ శిఖరాలే కదా. ఆ పర్వత శిఖరాలు ఎలా ఉన్నాయి అంటే మహర్షులు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, ఒక రూపంలాగా అనిపిస్తుంది అనమాట. మనకు కూడా అనిపిస్తుంది చూడండి. పైన మబ్బులు చూస్తుంటే ఆ మబ్బుని మీరు తదేకంగా చూసారనుకోండి, ఏ ఆంజనేయుడు ఆ మన సంజీవిని పర్వతం ఎత్తుకు వెళ్తున్నట్లుగా అలా మనకు రకరకాలుగా, ఒక శివలింగము, శివధనస్సు, లేదా కృష్ణుడు ఫ్లూట్ పట్టుకున్నట్టుగా, ఇలా రకరకాలుగా మనకు, అంటే మన యొక్క ఇమాజినేషన్ అని కాదు అక్కడ, ఆ క్షణములో మనం ఆ దానితో కనెక్ట్ అయ్యి ఉన్నాం మనము. ఆ పర్టికులర్ క్షణంలో నాకు కనిపించిందే మీకు కనిపించాలని లేదు, మీకు కనిపించిందే నాకు కనిపించాలని లేదు. ఇప్పుడు మన శార్వరి మాస్టర్కి ఆ పర్వతాలు ఎలా కనిపిస్తున్నాయంటే మహర్షులు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారా అన్నట్టుగా ఆ పర్వతాలు కనిపిస్తున్నాయట. గిరి శిఖరాలన్నీ కూడా యోగ శిఖరాలే కదా. ఆ శిఖరాలన్నీ కూడా యోగులు తపస్సు చేసుకునేవే కదా, అంటే యోగుల శిఖరాలే కదా అవి. పర్వత సానువులపై మేఘమాలికలు బద్ధకంగా కదులుతున్నాయి. ఆ దృశ్యం సుందరంగానూ సురుచిరంగానూ కూడా ఉన్నది. గుండెలో చైతన్యం పొంగుతోంది. దక్షిణ దిక్కున వరద గూడు. ఇంకా మెల్లమెల్లగా ఈయనలో ఆ చక్కటి ఫ్రీక్వెన్సీస్, ఆ ఎనర్జీస్ మెల్లమెల్లగా వస్తున్నాయన్నమాట. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న అవి ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయి, ఆ ప్రకృతి అలా ఉన్నది, దాని ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు ట్రాఫిక్లోకి వెళ్తాము,
విపరీతమైన ట్రాఫిక్ ఉండే ప్లేస్లోకి చాలా రణగొణ ధ్వనులు వినిపిస్తుంటాయి. మనసంతా చిరాగ్గా ఎప్పుడు దాని నుంచి బయటపడతామా అన్నట్లుగా ఉంటుంది. ఎవ్వరూ ఏమీ వచ్చి మన్నేం డిస్టర్బ్ చేయలేదే, మన్నేమీ ఒక మాట అనలేదే, మన ఇబ్బంది పెట్టి వెళ్ళలేదే. కానీ అక్కడ ఉన్న ఆ సౌండ్స్, ఆ పొల్యూషన్, ఆ రకరకాల మనుషుల యొక్క ఎనర్జీసు అవన్నీ కలిపి మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి. అది ఎలాగో ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి, ఆ పర్వతాలు, ఆ నేచరు ఏదైతే ఉందో అది చక్కటి ఎనర్జీస్ని ఈయనకి ఇస్తున్నాయన్నమాట. అందుకని ఆయన మనసులో ఇప్పటివరకు ఎంత చిరాగ్గా మాట్లాడుతూ ఉన్నారు కదా, మనసులో కానీ బయటికి మాట్లాడినా కూడా ఇప్పుడు గుండెలో చైతన్యం పొంగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత కాఫీ తాగి టిబెటన్ బుద్ధిజం అనే పుస్తకం చేతిలో తీసుకున్నాను. నేను పుస్తకాలు చదవడం బాగా అలవాటు అని కూడా చెప్పారు కదా మనకు ముందరే. కొంతైనా బుద్ధి జ్ఞానం కలుగుతుందని ఆశ ఆయనకు, ఎందుకంటే ఆయనకు తెలుస్తోంది ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని. ఎంత దూరం వచ్చి బౌద్ధం గురించి తెలుసుకోలేకపోతే గౌతమ బుద్ధుడు క్షమించాడు. అసలైన లామా ఎవరైనా కనిపిస్తే బాగుండును. లాసాలో మంచి లామాలు ఉన్నారని, కనిపిస్తారని నా అంతరాత్మ చెబుతోంది. వెళ్ళి హోటల్ మేనేజర్తో కబుర్లు చెప్పాను. మంచివాడే. నా కాషాయ బట్టలు విప్పి బ్యాగ్లో పడేశాను. ఇక్కడ కాషాయానికి విలువ లేదు. ఇదొక బౌద్ధ క్షేత్రం. తెల్లని లుంగి లాల్చీలో తయారైనాను. నన్ను నా వేషం చూచి హోటల్ మేనేజర్ రెస్పాండ్ అయినాడు. గౌరవంగా పలకరించాడు. ఇండియా గురించి, నా గురించి అడిగాడు. మంచివాడే. 1 గంట తర్వాత అడిగాను, ఎవరైనా లామా గారిని నాకు పరిచయం చేయగలరా, వీలవుతుందా అని చెప్పేసి అడిగారు. నాకు ఒక ఆయన తెలుసు స్వామి, కానీ ఆయనకు నేను తెలియదు. నా రికమెండేషన్ పని చేయకపోవచ్చు. మీరు డైరెక్ట్గా ట్రై చేయండి. ఈ లామాలు అందరితో మాట్లాడరు, వాళ్లకు నచ్చాలి. ఆ నచ్చడానికి వారి పరీక్షలు వారివి. అంటే నచ్చడం అంటే ఏదో రూపం నచ్చడం, అందంగా ఉన్నాడా, డబ్బులున్నాయా, కీర్తి ప్రతిష్టలు, పేరు అలా ఉందా, పరపతుందా, అలా కాదు. వీళ్ళ ఎనర్జీస్, అది దానికి సరి అయిన వారా కాదా తెలుసుకోవడం అన్నమాట. వాళ్ళకేం పార్షాలిటీ ఉండదు. లామా నచ్చడానికి వారి పరీక్షలు వారికి ఉంటాయని చెప్పారు. లామా ఎక్కడ ఉంటారో చెప్పండి, నేనే వెళ్ళి డీల్ చేస్తాను అని అన్నారు మన శార్వరి గారు. మీరు ఒక్కరే వెళ్ళాలి. ఆయన ఇద్దరిని ఒకేసారి రానివ్వడు. మీ ఫ్రెండ్ని తీసుకువెళ్ళకండి. ఆయన ఎంత గొప్పవాడైనా మంచివాడైనా లామా ఇద్దరిని ఒప్పుకోడు. సరే, అడ్రస్ చెప్పండి. అది ఒక టిబెటన్. ఇంతవరకు మనకు భార్గవ గారు ఇంతో పాటు వచ్చినట్లుగా ఎక్కడ చెప్పలేదండి. కానీ మధ్య మధ్యలో ఏం చెప్తున్నారు, మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళకండి అంటే ఈయన మనసులో ఎంతసేపు భార్గవ గారు ఉంటున్నారు కదా, ఆయన ఉంటే ఈయన కాస్త ధైర్యంగా ఉండేది. బేసికల్లీ ఆయన చాలాసార్లు వెళ్ళారు, చాలా గురువుల్ని కలిశారు, కీర్తి ప్రతిష్టలు, పేరు అన్నీ అవి ఇవి ఉన్నాయని చెప్పేసి రాశారు కదా ముందరి చాప్టర్స్లో. కొద్దిగా ధైర్యంగా ఉండేది. మనసులో ఆలోచనని బట్టి వాళ్ళు చెబుతున్నారు అని అనుకోవచ్చు. ప్రస్తుతం వరకు ఫ్లైట్లో కూడా భార్గవ్ గారు ఈయనతో ప్రయాణం చేసినట్టుగా మనకు ఎక్కడా రాయలేదు. కానీ 2 సార్లు వచ్చింది ఇప్పటికే. మీ ఫ్రెండ్ను మాత్రం తీసుకెళ్ళకండి అని ఈయన చెప్పారు. అంతకుముందు పేజ్లో ఏం చెప్పారు, 2nd చాప్టర్లో, కావాలంటే మీ ఫ్రెండ్ వస్తాను అంటే డాకిని హెల్ప్ చేస్తుంది అని అంతవరకు చెప్పారు. కానీ ఇంకా మన శార్వరి గారితో భార్గవ గారు అక్కడ ఉన్నారు అని మాత్రం మనకు చెప్పలేదు ఇంతవరకు. చూద్దాం ముందర ఏం చెప్తారు. సో మీ ఫ్రెండ్ని తీసుకువెళ్ళకండి, ఆయన ఎంత గొప్పవాడైనా మంచివాడైనా లామా ఇద్దరిని ఒప్పుకోడు. సరే, ఓకే, అడ్రస్ చెప్పండి అని చెప్పారు. అది ఒక టిబెటన్ స్కూల్కి దగ్గర. జాగ్రత్తగా వెళ్ళిరండి. మీ సందేహాలకు అక్కడ సమాధానాలు దొరకవచ్చు. మంచి జరగాలి అని ఆశిద్దాం. మేనేజర్ ఒక ట్యాక్సీని ఏర్పాటు చేశాడు. ట్యాక్సీ డ్రైవర్కి ఏవేవో గుర్తులు చెప్పాడు. ఏం చెప్పాడో నాకు తెలియదు. టిబెట్లో చెప్పాడు మరి. రూమ్కు వెళ్ళి భార్గవకు చెప్పకుండా బయలుదేరాను. సీక్రెట్ కదా, తీరా ఇద్దరం వెళితే అసలుకి మోసం రావచ్చు. బహుశా భార్గవ గారు వచ్చి ఉంటారు. ఇప్పుడు మరి చెప్తున్నారు, రూమ్ దగ్గరికి వెళ్ళి భార్గవకు చెప్పకుండా బయలుదేరాను, సీక్రెట్ కదా, తీరా ఇద్దరం వెళ్తే అంటే ఈయనతో పాటు భార్గవ గారు కూడా వచ్చినట్లుగా అనుకోవాలి మనం ఇక్కడ. చూద్దాం తర్వాత ఏం చెప్తారు. కొండల అంచున 2 గంటలు ప్రయాణం చేశాము. ఒక చోట ట్యాక్సీ ఆపి దిగండి స్వామీజీ అన్నాడు ట్యాక్సీవాడు. చుట్టూ మంచు కొండలు తప్ప ఏమీ లేవు. అక్కడ ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. నరమానవుడి జాడలేదు. బైనాక్యులర్స్తో 4 వైపులా చూచాను. దూరంగా ఒక కొండపైన ఒక చుక్క లాంటి ఇల్లు ఉన్నట్లుగా కనిపించింది. లోయ చివరన ఒక బొమ్మ ఉన్నది. అది టిబెటన్ స్కూల్.
అదే స్కూల్ హోటల్ వాడు చెప్పింది. ఆ స్కూల్ టీచర్ని పట్టుకుంటే లామాను చూడవచ్చు అన్నాడు. కొండపైకి సన్నటి కాలిబాట. పైకి పోయిన కొద్దీ టెంపరేచర్ తగ్గుతోంది. ఆ స్కూల్ టీచర్కి కాస్త ఇంగ్లీష్ వచ్చునట. 1 గంటలో అక్కడికి చేరగలిగాను అతి కష్టం మీద. చుట్టూ మంచు కొండలు. కొండ ఎక్కుతుంటే కొండగాలి వీస్తోంది జివ్వున. కాలు జారితే అంతే సంగతులు. 2 టిబెట్ విద్యార్థులు నన్ను చూచి దడుసుకున్నారు. నేను దయ్యాన్ని అనుకున్నారో మంచు మనిషిని అని. మంచు అంటే అది పర్వతాలు కదా, మంచు. ఆ మంచులో నుంచి నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి మంచు మనిషి అని భయపడ్డారు ఏమో, మంచులో తిరిగే మనిషి అని. ఆ కొండల్లో మంచు మనుషులు ఉంటారు అని నాకు తెలుసు. నేను వాళ్ళ దగ్గరగా వెళ్ళాక స్థిమితపడ్డారు ఆ స్టూడెంట్స్. నేను మనిషినే అని అనుకున్నారు. వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళకు తెలియదు. హోటల్ వాడికిచ్చిన లామా పేర ఉత్తరం చూపించాను. వాళ్ళు ఆనందంగా నవ్వారు. ఒక కుర్ర లామా ఇంటి లోపలికి పరుగు తీశాడు. మరలా అంతలోనే తిరిగి వచ్చాడు. లామా సరి లోపలికి ఆహ్వానించాడు. బయట ఎంత మంచు కురుస్తున్నా లోపల వెచ్చగానే ఉన్నది. అది ఒక కొండ గుహలోనే పాఠశాల. అంతా చీకటి. లోపల కాగడా దీపాల వెలుగు. ఇదంతా వర్ణనే కాబట్టి చదువుకుంటూ వెళ్తున్నాను మాస్టర్స్. జాగ్రత్తగా వింటూ ఉంటే ఆ దృశ్యాలన్నీ కూడా మనం ఊహించవచ్చు. అందుకే మధ్యలో ఎక్కడ ఏమీ నేను స్టాప్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. లోపల కాగడా దీపాల వెలుగు. అది స్కూల్ కాదు, దేవాలయం, ఒక మందిరం. ఎదురుగా బుద్ధ విగ్రహం ఉన్నది. జేగంటలు వాయిస్తూ ఏదో చదువుతున్నారు. వారు విద్యార్థులు కాదు, లామాలు. మన దేవాలయాల్లో పూజారులు గంటలు వాయిస్తూ హారతి ఇస్తారు. అలా వారు జేగంట వాయిస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నారు. ఆ 2 పెద్దవాడు చాలా క్రూరంగా ఉన్నాడు. నున్నటి గడ్డం, బాకు చూపులు. వాళ్ల పూజ పూర్తయ్యే వరకు అలాగే నిలబడిపోయాను. పెద్ద లామా నన్ను చూచి తల ఊపి అడిగాడు, ఏం పని మీద వచ్చారు స్వామి అని అడిగారట. ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు. విదేశీయుల్ని ఇంగ్లీష్లో పలకరిస్తాడు. మంచుకొండల్లో కష్టపడి వచ్చారు. ఎవరు ఇక్కడికి రారు స్వామి, మీరు ఎట్లా రాగలిగారు? ఎవరు చెప్పారు నా గురించి అని అడిగాడు అతను. నేను చెప్పలేదు. ఈ ప్రదేశం బాగుంది, నేను ఇండియా నుండి వచ్చాను, మీ వంటి జ్ఞానిని కలుసుకుందామని వచ్చాను. అదృష్టం కొద్దీ మీ దర్శనం అయ్యింది అని చెప్పాడు. నేను జ్ఞానిని అని ఎవరు చెప్పారు స్వామి? నేను అతి సామాన్య లామాని అని అన్నాడు. ఆయన నిగర్వి, అంటే అస్సలు గర్వం లేదు ఆయనలో, నేను గొప్ప అది ఇది అని. అయ్యా, నాకు మీ టిబెట్ బౌద్ధ ధర్మం కావాలి, తెలుసుకోవాలని కోరికగా ఉంది. మీ గురించి విని మీరు సమర్థులు అని వచ్చాను అన్నాను. నిజమే, నాకు కాస్త ఇంగ్లీష్ వచ్చు, సిక్కింలో చదువుకున్నాను. అయితే నాకు టిబెట్ యోగం గురించి ఎంత తెలుసో నేను చెప్పలేను. తమరు మంచి పండితులని, జ్ఞాని అని విన్నాను అని మన శార్వరి మాస్టర్ అన్నారు. ఎవరు పండితుడు, ఎవరు జ్ఞాని? నాకు తెలియదు స్వామి. మనం చెప్పే మాటలకి సత్యం చాలా దూరంగా ఉంటుంది నవ్వుతూ అన్నాడు. అంటే వేదాంత ధోరణిలో. కావచ్చు, సత్యాన్ని దాచలేం కదా లామాజీ, దాచిపెట్టినా రత్నం విలువ తగ్గదు కదా అని మన మాస్టర్ అన్నారు. లామా నా మాటలకు కాస్త మెత్తపడ్డాడు అనిపించింది. మాట్లాడుతాడు అన్న నమ్మకం కలిగింది. అతనిలో నిజాయితీ ఉన్నది, నిరాడంబరత ఉన్నది. మోసం చేసే తత్వం కాదు, అబద్ధం చెప్పలేడు. నీతికి ధర్మానికి నిబద్ధుడైన వ్యక్తి. బౌద్ధం గురించి మీకేం కావాలి? మాకంటే మీరే ఎక్కువ చదివి ఉంటారు అని అన్నాడు ఆ లామా. బోధిసత్వుడంటే నాకు చాలా గౌరవం. పంచప్రాణాలు, మానవ విలువల్ని పరిరక్షించింది గౌతమ బుద్ధుడు అని నా నమ్మకం. మీరు బోధిసత్వుడు అంటారు, మేము మహాత్మా అంటాము, మహర్షులు అంటాము. మహర్షులైన వారెవరు మరణించరు. అందుచేత హిమాలయాలు మన మహిమాలయాలు. నేను ఎప్పుడు ఈ పదం అంటే ఇలా వినలేదు, ఈ మీనింగ్ వచ్చేట్టుగా. మహిమాలయాలు అన్న పదం విన్నా కూడా హిమాలయాలంట మహిమాలయాలు. ఎందుకంటే మహర్షులు అంటే మహా ఋషులు. మహారుషులని మహర్షులు అంటారు. అలాంటి మహర్షులు ఉండే ప్లేసు, తపస్సు చేసే ప్లేస్ కాబట్టి హిమాలయాలని మహిమాలయాలు అని అంటారు, తపోసీమలు అని అంటారు. బోధిసత్వులు, మహర్షులు, మహాయోగులు అందరూ మహాత్ములే అన్నాను వినయంగా. ఇంకా ఈయనలో వినయం ఉంది, లేదని కాదు. కానీ శంబల అంటే ఏంటో
చదవడము తెలుసుకోవడం ఎంతవరకు చదువుకున్నాడు అంతవరకే తెలుసు తప్పిస్తే అక్కడికి వెళ్ళిన వారు రారు, నన్నెందుకు పిలిచారు అదంతా ఉంది కాబట్టి దానితో భయం కప్పేసిందనమాట. ఎప్పుడైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వచ్చాడో కొద్ది కొద్దిగా ఆయనలో భయం కనుమరుగవుతున్నట్టుగా, ఆయనలో నుంచి ఆ విజ్ఞానము, ఆ వినయము అవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. లామాకు నా మాటలు నచ్చాయి. నిజమే స్వామి, అష్టాంగ యోగంలో పండినవారు బోధిసత్వులైనారు, నిర్వాణ పథం చేరారు. మీకున్న నమ్మకమే మాకు ఉన్నది. చాలా వరకు మీ నమ్మకాలు పద్ధతులే మావన్నీను. ఉత్తరాన ఒక నిర్జన ప్రదేశంలో బోధిసత్వులు చిరంజీవులై ఉంటారని మా నమ్మకం. ఆ ప్రదేశమే శంబల అని అంటారు అని చెప్పాడు ఆయన. అమ్మయ్య, దోవలోకి వస్తున్నాడు గురుడు అని అనిపించింది మన శార్వరి గారికి. అంటే లామాజీ మహాత్ములంతా అదృశ్యంగా అశరీరులుగా ఉంటారని మీ నమ్మకమా? అట్లా ఉండాలంటారా? అట్లా ఉంటే కానీ మానవ జాతిని ఉద్ధరించలేరా అంటే ఆయన ఏమంటున్నారు లామగారు, మా టిబెట్లో బోధిసత్వ సంఘం వారి నమ్మకం అది, మీ ఇండియా గురించి నాకు అంతగా తెలియదు అని చెప్పేసి ఆయన లామా చెప్పారు. మా దగ్గర మేము అలా అనుకుంటున్నాం, మా నమ్మకం అది. లామాజీ నా వంటి వారు అర్హతులు కాగలరా? చాలా కష్టం అనిపిస్తోంది. మీ శిక్షణ చాలా కఠినం. ఎంత కష్టపడ్డా ఎన్నో జన్మలకు కానీ మీ స్థాయికి చేరలేము. నా శక్తి మేర ఉడతా భక్తిగా కొంత కృషి చేయాలని ఉన్నది. బౌద్ధాన్ని హిందూ పద్ధతులతో కలపవచ్చును అని నా అభిప్రాయం. అప్పుడే సంపూర్ణ యోగం, మాస్టర్ యోగం తయారవుతుంది. మీరు కూడా ఆలోచించండి స్వామి అని అన్నారు మన శార్వరి గారు. నేను యోగానికి పూర్తిగా అంకితమైన వ్యక్తిని. మా దేశంలోని యోగ పద్ధతులన్నీ సాధన చేశాను. అన్ని దేశాల వారికి మతం ఛాయలు లేని విశ్వయోగం ఒకటి ఉన్నది. ఈ మతం వాళ్ళు ఇలా చేయాలి, ఆ మతం వాళ్ళు అలా కాకుండా మతం అన్న ఛాయ అంటే నీడ, మతం అన్న నీడ లేకుండా విశ్వయోగం అని ఒకటి ఉన్నది. అందరికీ ఒకటే యోగం. అదేంటంటే ఆత్మయోగము. ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ జాతి, ఏ కులం, ఏ మతం, అసలు సంబంధమే లేదు దాంతో. విశ్వయోగం, దాని పేరే ఆత్మయోగం. అదేంటంటే అది ఆత్మయోగం. అది సాధన చేయవచ్చును అని నా అభిప్రాయం. మీ సహాయ సహకారాలు అర్థిస్తున్నాను. మీ ద్వారా బౌద్ధ యోగం సాధన చేయాలని కోరికగా ఉంది. ఎంత వినయంగా అడుగుతున్నారు చూడండి. ఆయన మరింత ప్రసన్నమయ్యాడు. స్వామి, మన వరకు ఏదైనా సాధన చేయవచ్చు. ఇతరులను నమ్మించడం కష్టం, సేవ మరీ కష్టం. చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఆత్మ బలిదానం కోరుతుంది. ఆత్మత్యాగం మాటలు కాదు. స్వార్థాన్ని త్యాగం చేయలేరు జనం. ఘోర తపస్సు చేసి మహర్షి కావచ్చు. ప్రజాసేవ చేసి ప్రజలను మెప్పించడం అంత సులభం కాదు. ఎట్లా చెప్తున్నారంటే, ఘోర తపస్సు చేసి మహర్షి అయినా కావచ్చేమో కానీ ప్రజలకు సేవ చేసి ప్రజల్ని మెప్పించడం అంత సులభం కాదు. ఎందుకంటే అంత త్వరగా వారిని మెప్పించలేము, సాటిస్ఫై అవ్వరు. ఎప్పుడూ ఏదో కొరత గురించి చెబుతూనే ఉంటారు. సంతృప్తి అనేది ఉండదు అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సేవలో స్వార్థం ఉండకూడదు. స్వార్థ ప్రయోజనం ఆశించకుండా ఎవరైనా సేవలు చేస్తున్నారా? లేదే. మీ ఇండియన్ యోగం సులభం. అన్నీ హాయిగా అనుభవిస్తూనే యోగం చేస్తారు. అలా మాకు కుదరదు. మాకు బ్రహ్మచర్యం, సన్యాసం తప్పనిసరి. మీ అందరికీ స్వార్థం ఉందని కాదు. మీరు కోరేది స్వర్గం, మోక్షం. మాకు అవేవీ అవసరం లేదు. మాది నిర్వాణ పథం. మేము ఆత్మని ఆశ్రయించము. మనస్సును జయిస్తే చాలు. మాకు పునర్జన్మల మీద ఆశ ఉండదు. మీ వారు మంచి జన్మలు, ఆ కొత్త జన్మలలో సుఖాలు ఆశిస్తారు. అన్ని కోరికల్ని విసర్జిస్తే తప్ప బౌద్ధ భిక్షువులు కాలేరు. నీతో ఒక చిన్న ప్రయోగం చేస్తాను. నీ స్థితి ఏమిటో నీకు తెలుస్తుంది. పరీక్షకు సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు లామా చాలా సీరియస్గా. అంటే మీ దగ్గర అంటే మనం కొన్ని ఎలా చేసుకున్నామంటే లిబరల్గా చేసుకున్నాము. ఓకే, అలా చేయలేని పక్షంలో కాస్త ఆ పరిమితుల్ని సడలించుకొని ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి చేసుకున్నామట. వాళ్ళేమో అన్ని త్యాగాలు చేసి మొత్తం వదిలేస్తేనే బౌద్ధ సన్యాసులుగా ఉంటారు. మన దగ్గర కూడా
ఒక్కొక్క పీఠాధిపతి ఒక్కొక్క రకం, వాళ్ళు పట్టుకునే దండం కానీ, వేసుకునే బట్టలు కానీ, వేసుకున్న బట్టల్లో అందులో కూడా రకాలుంటాయి. దాన్ని బట్టి చూసి చూడగానే ఆ పీఠాధిపతి ర్యాంకింగ్ అంటే ఇక్కడ నెంబర్ అని కాదు, ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్తారట. ఆ దండం పట్టుకోవడం కానీ, ఆ దండంలో కూడా ఏవో డిఫరెంట్ ఉంటాయంట. చాగంటి గారు చెప్పినప్పుడు నేను విన్నాను. సో అలా ఎలా రకరకాలుగా ఉంటాయో మన ఈ లామాజీ కూడా అలాగే చెప్తున్నారనమాట. బౌద్ధ సన్యాసులు మొత్తం ఆ మోక్షము మళ్ళీ లేదా పునర్జన్మ కావాలనో ఇంకొకటనో అలా ఉండరు వాళ్ళు. ఎందుకంటే అన్ని కోరికలను విసర్జించి ఎలాగంటే నిర్వాణ పదం, మేము ఆత్మను ఆశ్రయించము, మనస్సును జయిస్తే చాలు. ఈ మనస్సు అనేది ఉంది అనుకుంటాము, యాక్చువల్గా అదేమీ లేదు. మనస్సు అనేది లేదు. మన ఆలోచనల సముదాయమే మన మనస్సు, మన కర్మల సముదాయమే మన మనస్సు. దాని ప్రకారమే ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఆ మనస్సు అనేది సంపూర్ణంగా ఎప్పుడు శూన్యమవుతుందో అప్పుడు మనము ఆత్మస్థాయిలో నివసిస్తామన్నమాట. ఇంకప్పుడు ఇంకేమీ లేదు, నథింగ్, అక్కడ శూన్యం. ఆకాశం ఎలాగైతే శూన్యం అని అనుకుంటామో అలాంటి శూన్యం ఉంటుంది. సరే, నేను మీకు ఒక పరీక్ష పెడతాను. అక్కడ మేనేజర్ కూడా చెప్పారు కదా, వాళ్ళు పరీక్ష పెడతారు, వాళ్ళకు అర్హత అనిపిస్తేనే వాళ్ళు మాట్లాడతారు, లేదా వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి అలో చేస్తారు అని చెప్పారు కదా. సో ఈయన అడుగుతున్నారనమాట. అయితే మన శార్వరి గారు, నేను రెడీ సార్ అన్నాను అంతే సీరియస్గా. ఇంకా శంబల సంగతి మర్చిపోయాను. అది మరీచిక, ఎడారిలో నీటి వేట, కాస్తైనా బౌద్ధం నేర్చుకుందామని చిరు ఆశ. ఎడారిలో నీటి వేట అంటే ఎడారిలో నీళ్ళు ఉండవు కదా. ఇక్కడికి వచ్చేసి ఆ శంబల గురించి క్వశ్చన్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. బౌద్ధం నేర్చుకుందాము, ఎడారిలో నీరు కనిపిస్తే మనకెంత ఆశగా అనిపిస్తుంది కదా, కనిపించాలన్న ఆశ, కనిపిస్తే సంతోషం. అలా ఈయనకు అలా ఆశలాగా అనిపించింది అనమాట బౌద్ధం నేర్చుకోవాలని. అట్లాంటి ప్రయోగాలకి నేనెప్పుడూ సిద్ధం. లామాగారు నన్ను బుద్ధుని విగ్రహం ముందు ధ్యానముద్రలో కూర్చోమన్నారు, ధ్యానం చెయ్యమన్నారు. తను నా ఎదురుగా కూర్చున్నారు. చూడు శార్వరి, నీ కుడి చేతితో నీ దుర్గుణాలన్నీ పట్టుకో, అలా భావన చెయ్యి. భావన చెయ్యి అంటే భావయుక్తంగా అలాగ ఉండు అని మనం అనుకుంటాం కదా. ఆలోచన అని చెప్పలేము, ఇలా మనము ఒక రకమైన ఇమాజినేషన్ అనుకోండి, మన దానికి అర్థం చేసుకోవడానికి అలా భావించు అని అంటాం చూడండి. అలా భావన చెయ్యి. ఏంటి? కుడి చేతితో నీ దుర్గుణాలన్నీ, నాకు కోపం ఎక్కువ, నాకు విసుగు ఎక్కువ, నాకు చిరాకు ఎక్కువ, నాకు తొందర ఎక్కువ, ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మడత పెట్టి బ్యాగ్లో పెట్టి కుడి చేతిలో పెట్టుకోవడం. అలా ఒక భావన చెయ్యండి. ఎడమ చేతిలోనేమో నీ మంచి గుణాలన్నీ ఏరి పట్టుకో, నీలోని దుర్గుణాలని నేలకు దింపు. అలాగే నీలో ఉన్నాయి అనుకునే సద్గుణాలని నేల మీద పెట్టు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మన శార్వరి గారు ధ్యానంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ మొహంలో అంటే నీలో మంచి చెడు గుణాలు రెండు కనిపించడం లేదు కదా. గమనించండి, రెండు నేల మీద పెట్టించారు. ఏముంటాయి మనలో? మంచి గుణాలు, చెడు గుణాలు రెండే. అవి రెండు తీసేస్తే ఇంకేముంది? ఏమీ లేదు, నథింగ్. సో అంటే మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, మంచి గుణాలు, చెడు గుణాలు, మంచి కర్మలు, చెడ్డ కర్మలు, మీరు ఏ విధంగానైనా అనుకోవచ్చు అక్కడ. వాటిని ఒకటి ఎడమ చేత్తో ఒకటి కుడి చేత్తో నేల మీద పెట్టించాడు. ఇప్పుడు ఏమంటున్నారు? నీ మొహంలో మంచి చెడు గుణాలు రెండూ కనిపించడం లేదు కదూ. నీ మొహంలో నీ పర్సనాలిటీ కనిపించడం లేదు కదా. నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, అలా కనిపించడం లేదు కదా. నీకు వయస్సు తెలియడం లేదు, అసలు నీకు వయస్సే లేదు, వయస్సుతో నిమిత్తము లేదు. అంటే నీవు ఏ దేశం వాడివో, ఏ మతస్థుడివో తెలియదు. నీవు ఇప్పుడు ఒక భారవివి మాత్రమే. నీవు కాదు. నీ ప్రకృతి, ప్రవృత్తి, సంపాదన, వ్యక్తిత్వము ఏమీ లేకుండా పోయాయి. భారవి అంటే నాకు తెలిసి ఏదైనా మా మీనింగ్ ఉంటుంది మాస్టర్స్, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. భారవి అంటే నీవు ఒక భారవివి మాత్రమే అని రాశారు. అంటే అవన్నీ వదిలేసిన తర్వాత వాళ్ళని మరి భారవి అంటారేమో, నాకు కూడా తెలియదు. సో
నీ ప్రకృతి, ప్రవృత్తి, సంపాదన, వ్యక్తిత్వం ఏమీ లేకుండా పోయాయి. అంటే ఒక రకంగా నిన్ను శూన్యం చేసుకున్నావన్నమాట. నీ ముఖం పైన తగిలించుకునే ముసుగులు కొన్ని కృతకంగా ఉంటాయి, కొన్ని వికారంగా, అసహ్యంగా ఉంటాయి. మాస్ అతికించుకున్న ముఖాలు మన మనస్సుకి ప్రతీకలు. అవి ఆత్మకు ప్రతీకలు కావు, అవి మనవి కావు. బంగారంతో చేసినా సరే మాస్క్ కృత్రిమమే కదా, దాని విలువ ఏమీ పెరగదు. ఈ మాస్కులు తాత్కాలికం, వాటిని తీసి నేల మీద పెట్టి జీవించాలి. ఇదంతా కూడా మనకు చెబుతున్నట్టుగా మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అదంతా భావించవచ్చు. ఎగ్జాక్ట్గా మనసు శూన్యం చేసుకోవడానికి కుడి చేత్తో, అంటే ఇక్కడ కుడి చేత్తో దుర్గుణాలు, ఎడమ చేత్తో జస్ట్ ఒక హ్యాండ్తో ఈ దుర్గుణాలు కింద పెట్టండి, ఇంకో హ్యాండ్తో ఈ సద్గుణాలు, అంటే మనలో ఉన్నాయన్నీ కూడా ఏమైతే అనుకుంటున్నావో అవన్నీ కింద పెట్టేసేయండి. ఆ భారం అంతా దిగిపోయిన తర్వాత ఏమీ లేదు. నేను శ్రీప్రియని కాదు అక్కడ, ఆ నేను అంటే ఆత్మని. నా రూపం, నా వేషం, నా దేశం, నా భాష, నా సంపద, నా పేరు, నా ఫ్యామిలీ, నథింగ్. అవన్నీ కింద పెట్టేశాను, తీసేశాను ఆ భారం మొత్తం. సో అవన్నీ ఏమంటున్నారంటే మాస్క్లు. నా పేరు ఒక మాస్క్, నా ప్రతిష్ట ఒక మాస్క్, నా సంపద ఒక మాస్క్, నేను ఈ దేశం ఒక మాస్క్. అవన్నీ కూడా అఫ్కోర్స్ మన కర్మ ఫలితాలని బట్టే మనము ఇది చూస్ చేసుకున్నాము, లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాము. కానీ ఫైనల్ లెసన్ ఏంటి? ఇవన్నీ నేను కాదు అని తెలుసుకోవడం, అది లెసన్. ఆ మాయలో చిక్కుకొని ఈ దేశంలో పుట్టి, ఇలా పుట్టి, ఇవన్నీ చేసి, అవి చేసి, ఇవన్నీ చేసి, ఇవన్నీ నేను కాదు అని తెలుసుకోవడమే ఆ యొక్క సోల్ ప్లాన్ ఉంటుందన్నమాట, ఫైనల్ సోల్ ప్లాన్. ఆ నేను కాదు అని మనం తెలుసుకున్న మరుక్షణం మనము ఆత్మలుగా ఉండిపోతాము, నథింగ్ బట్ దేవుడు. సో ఎంత చక్కగా చెప్పారనమాట. ఈవెన్ బంగారంతో చేసిన మాస్క్ అయినా సరే అది కూడా కృత్రిమమే కదా, అవన్నీ తాత్కాలికమే కదా, వాటన్నింటినీ తీసి నేల మీద పెట్టాలి కదా. బంగారంతో మాస్క్ చేయించుకున్నాను కదా అని ముక్కు గట్టి కట్టేసుకుంటే శ్వాస ఆడదు కదా మాస్టర్స్. ఏదైనా ఆడాలి అంటే, శ్వాస ఆడాలి అంటే బంగారం మాస్క్ అయినా, వెండి మాస్క్ అయినా, బట్ట మాస్క్ అయినా తీసి కింద పెడితేనే కదా నేను శ్వాసించగలను సరిగ్గా. సో అది చెప్తున్నారు, వాటిని తీసి నేల మీద పెట్టి జీవించాలి. ఆ పని లామాగారు చెప్పినంత సులభం కాదు. నా సంస్కారం, అభిజాత్యం అంటే ఒకలాంటి గర్వం అనుకోండి, అభిజాత్యం అడ్డు వచ్చింది. సభ్య సమాజంలో బాహ్య ప్రపంచం కోసం బ్రతికినంతకాలం ఈ దుస్తులు వదిలిపెట్టము. సభ్య సమాజంలో మనం అనుకుంటూ ఉంటాం చూడండి, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఇంక ఇవి ఇలాంటివి తప్పదు కదండి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. వీటిని ఇంకా చూసి చూడనట్టు వదిలేయాలి, వీటిని ఎదుర్కోవాలి, వీటిని తప్పుకోవాలి, లేదా వీటితో పాటు కలిసి వెళ్ళాలి, లేదా వీటితో పాటు కలిసి లోటస్ వాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, కమలం నీటిలోనే ఉంటుంది, బురద నీటిలో, కానీ ఏ బురద దాన్ని అంటుకోదు. అది దేవుణ్ణి చీరగలిగే పవిత్రత ఉంటుంది దానిలో. అలా వెళ్ళిపోవడము, ఇలా అనుకుంటాం చూడండి. మన శార్వరి గారు కూడా లామగారు చెప్పింది అంత సులభం ఏమీ కాదు. ఆయన చెప్పినట్లుగా సంస్కారం, అభిజాత్యం అడ్డు వచ్చింది. సభ్య సమాజంలో బాహ్య ప్రపంచం కోసం బ్రతికినంతకాలం ఈ దుస్తుల్ని వదిలిపెట్టము. బాహ్య ప్రపంచం కోసం బ్రతికినంతకాలం, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ ప్రపంచం గురించి బ్రతకాలని రాలేదు ఇక్కడికి. రమణ మహర్షి ఏ బాహ్య ప్రపంచం గురించి, ఆత్మవికాసం ఆయన ఏ విధంగా చేయాలనుకున్నారో అలా చేయడానికి ఆయన ప్లాన్ ఉంది. తప్పిస్తే వాళ్ళను మెప్పించడానికి నేను ఈ బట్టలు వేసుకోవాలి, నా ఆశ్రమం ఇలా ఉండాలి, నా బోధలు పాలిష్డ్గా ఉండాలి, నథింగ్ లైక్ దాట్. ఓకే, బాహ్య ప్రపంచాన్ని మెప్పించడం అంటే మన మనస్సు లోపల నుంచి నో చెప్తున్నా అవతల వారి కొరకు వాళ్ళని ప్లీజ్ చేయడానికి సరి అయిన విధానం కాదు అని తెలిసినా కూడా మనం చేయాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి చూడండి, అవన్నమాట బాహ్య ప్రపంచాన్ని. అవన్నీ కూడా గోడలే, మెల్లమెల్లగా దాటుకు రావాల్సిందే.
బహుశా ఈ జన్మలో ఒకవేళ కుదరకపోతే మనము ఎక్కుతున్న ప్రతి మెట్టు కూడా మనల్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ పై మార్గాలకి ఎక్కడికైతే మనం రీచ్ అవ్వాలో అక్కడికి దగ్గరగానే తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో ఆ గోడల్ని కూడా వదులుకుంటాం. ఇప్పుడు మనము ఏదైతే గోడల్ని కొన్నైనా ఛేదించుకున్నామో దాన్ని ఛేదించుకోకుండా వెనకబడి ఉన్నవారు కూడా మనకు తెలుసు. ఏ ధ్యానము లేకుండా ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఇష్టం వచ్చిన పదార్థాలని తింటూ, ఇష్టం వచ్చినట్టుగా తాగుతూ, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ, ఒక పద్ధతి లేకుండా, వాళ్ళకు సంబంధించినంతవరకు అదంతా ఎంజాయ్మెంట్. మనం చేసేదంతా పిచ్చి. కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకోవడం, బుక్కు చదువుకోవడము, ఆత్మ అంటారు, శరీరం కాదంటారు, కనిపించే శరీరాన్ని, వాళ్ళందరి దృష్టిలో అది కావచ్చు. ఓకే, ఏమీ వాళ్ళు వినకుండా ఉన్నప్పుడు కరెక్ట్ చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. అలాగని వాళ్ళని జడ్జిమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గోడలు వాళ్ళు పగలగొట్టుకునే, వాళ్ళు బ్రేక్ చేసుకునే ఆ సోల్ ప్లాన్ రాసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు అలా కూడా చేసుకోగలరు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విధానం ఏదైనా ఉందా వాళ్ళకి ధ్యానం నేర్పించడానికి, ఆ మార్గం మనం ఆలోచించవచ్చు, తప్పులేదు. అంతేకాని జడ్జి చేయవలసిన అవసరం ఏమీ ఉండదు అక్కడ. సో ఈయన మన శార్వరి గారు, ఆ లామగారు ఏం చెప్పారో అదంతా ప్రయత్నించాను. ఎట్లా? నన్ను శూన్యం చేసుకోగలిగాను. కళ్ళు పళ్ళు బిగబట్టి, మనసుకు కళ్ళెం వేసి, ఆలోచనలు బలవంతంగా బంధించాను. ఇప్పుడు నా అందం, నా పర్సనాలిటీ, నా వయస్సు, నా సెక్స్ ఏమీ తెలియడం, సెక్స్ అంటే జెండర్, నేను ఆడా మగ అన్నది ఏమీ తెలియడం లేదు. భౌతికంగా లయించిపోయిన నాకు సమాజంతో పని లేదు. లయించిపోవడం అంటే, భౌతికంగా లయించిపోవడం అంటే ఇంకా భౌతిక శరీరం లేదు. అయినా మనసులో ధ్యానం చేసేటప్పుడు అదంతా భావించమన్నారు కదా, భావిస్తున్నారు. భౌతికంగా లయించిపోయిన నాకు సమాజంతో పని లేదు, సమాజానికి నాతో పని లేదు. అంతే. శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళని మనం ఇంకా ఎందుకైనా అవసరానికి వాడుకుంటున్నామా? వాళ్ళని ఏమైనా జడ్జ్ చేస్తామా? ఏమీ లేదే. అయ్యో వాడు చనిపోయాడురా, ఇంకా కూడా వాడిని ఏం అనకూడదురా, చచ్చిన వాళ్ళని ఏం అనకూడదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో సమాజానికి నాతో పని లేదు, భౌతిక శరీరం దాన్ని అంటే లయించిపోయాను కాబట్టి. అసలు నేను మనిషిని అనే భావమే పోయింది. పాము కుబుసం విడిచింది. నా భౌతిక ఆచ్ఛాదన అంటే వస్త్రం తొలగిపోయింది. ఇప్పుడు నేను మనిషిని కాను, నేను ఋషిని. అప్పుడు లామా అన్నారు, స్వామి ఇప్పుడు నీవు దిగంబరివి, అంటే ఏ వస్త్రాలు లేవు ఆయన మీద, నగ్నంగా ఉన్నావు. నీ అసలు రూపం ఇది. మానసికంగా ఆధ్యాత్మికంగా శూన్యం కావాలి, ఏమీ మిగలకుండా పోవాలి. అది శూన్యం, చైతన్యం ఒక్కటే మిగలాలి. దాని పేరే నేను. నేనుకు డెఫినేషన్ ఏంటంటే ఆత్మ అని చెప్పొచ్చు. నేనుకు డెఫినేషన్ ఏంటి అంటే చైతన్యము, కాన్షియస్నెస్. ఆ నేను పేరు శ్రీప్రియ కాదు, నేను పేరు మంజు కాదు, నేను పేరు రుక్మిణి గారు కాదు. ఆ నేను పేరు చైతన్యం. అందరిలో ఉన్నది అదే చైతన్యం, ఒకటే పేరు. సో దాని పేరే నేను. అదే అసలైన అహం, ఆత్మ. అహమాత్మ, మీరు ఆత్మ అంటారు. అహం అంటే ఇక్కడ అహంకారం అని కాదు, అహం బ్రహ్మాస్మి అంటారు కదా, నేను అని చెప్పడం అన్నమాట. అహం అంటే నేను అనే మీనింగ్ కూడా ఉంటుంది. మీరు ఆత్మ అంటారు, మేము కేవల చైతన్యంగా భావిస్తాము. అగ్నిగుండంలో నీవు ఒక సమిధవు, నీకు వ్యక్తిత్వం లేదు. కాలిన కట్టెపుల్లకు సమిధకు ప్రత్యేక మనుగడ ఉండదు కదా. అగ్నిలో కాలి తన తత్వాన్ని వదిలి బూడిద కావాలి. అగ్నిలో వేస్తే మీరు ఏది వేసినా సరే చివరికి ఏ రూపంలో కనిపిస్తుంది అది? ఒక మనిషిని వేయండి, ఒక జంతువును వేయండి, ఒక కట్టెపుల్లను వేయండి, మీరు దేన్నైనా వేయండి, ఏమవుతుంది? కాలి బూడిదైపోతుంది. ఫైనల్గా మిగిలేది ఏముంది అక్కడ? బూడిద. అదే చెప్తున్నారు, అగ్నిలో కాలి తన తత్వాన్ని వదలి బూడిదలో కావాలి. ఇక్కడ అగ్ని అంటే ఏమని అర్థం చేసుకోవాలి? జ్ఞానాగ్ని. జ్ఞానం అనే అగ్నిలో మనం ఏదైతే నేను అని పొరపాటు పడుతున్నామో దాన్ని, ఆ తత్వాన్ని కాల్చేసి అగ్నిలో దహించి వేసి బూడిదగా మారడము అంటే
ఆ శూన్యంగా మారిపోవడం. ఇక్కడ ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ కాల్చేస్తున్నాం. కొన్ని లక్షల జన్మలు కావచ్చు. ఎలాగా? ఒక్క జ్ఞానం అనే అగ్నిలో లక్షల జన్మల కర్మలు పోతాయా? అంత సింపులా? నేను నమ్మను అని అన్నాం అనుకోండి. ఉదాహరణ ఏంటి? ఒక చిన్న అగ్గిపుల్లతోని అడవిలో కానీ ఎక్కడ కానీ ఒక దగ్గర కాల్చండి. ఆ అగ్ని దావానలంలా ఎంత దూరం అయితే అంత దూరం కాల్చుకుంటూ దాన్ని బూడిద చేసుకుంటూ వెళ్ళిపోతుందా లేదా? ఒక చిన్న అగ్గి రవ్వ ఎలాగా? అన్నింటినీ కాల్చడం ఏంటి? ఒక అగ్గి పుల్ల చిన్న మంట మొదలు పెడితే అన్నింటినీ కాల్చేస్తుందా? కాల్చేస్తుంది. మనందరికీ తెలుసు, అందరము 100% ఒప్పుకుంటాం దాన్ని. అది ఎలాగో మన జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు అన్నీ దగ్ధమైపోయి మనస్సు కంప్లీట్గా శూన్యమైపోయి చైతన్యం అనే స్థాయికి చేరుకుంటాము. సో లక్షల జన్మలు ఎత్తి కర్మల్ని ఒక్కొక్క దాన్ని అనుభవిస్తూ కంప్లీట్ చేసుకుంటున్నాము అనుకొని ఇంకా కొన్ని కర్మలు ఆ బ్యాగులో వేసుకుంటూ ప్రతి జన్మలో ఎంత లాస్ అవుతున్నాము, ఎంత పోగు చేసుకుంటున్నా, లాస్ కాదు సారీ, ఎంత కంప్లీట్ చేసుకుంటున్నామో కర్మ పాతవి తెలియదు. అవి కనీసం పాతవి కంప్లీట్ అయినా కాకపోయినా కొత్తవి చేరకపోతే చాలు. కానీ ఎన్ని కొత్తవి మూట కట్టుకుంటున్నామో. రైట్? సో అలా కాకుండా సింపుల్ ఏంటంటే జ్ఞానం అనే అగ్నిలో ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ జ్ఞానం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లయితే అంతా కూడా శూన్యమైపోతుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు? కాలి తన అనే తత్వాన్ని వదిలి బూడిద కావాలి. అది యోగ రహస్యం. ధ్యానంలో జరిగే పని అదట. మనమందరము ధ్యానంలోకి వచ్చాము. మేజర్ స్టెప్ జరిగిపోయింది మనకి. సో ధ్యానంలో జరిగే పని అది. యోగము అంటే కలయిక. దేనితో కలయిక? నేను అన్నది ఏమిటో తెలుసుకుంటే ఆ ఏమిటి? అది ఆత్మ అని తెలుసుకోవడం. ఓకే, ఆత్మ ఏంటి? నాలో ఉన్నది ఆత్మే, నీలో ఉన్నది ఆత్మే. వీటన్నింటికి విడివిడిగా అంశాత్మలు అన్నాం అనుకోండి. ఇవన్నీ కలిపి ఒక్కటిగా అని అనుకుంటే అది పూర్ణాత్మ అవుతుంది. ఒక్కటిగా అనుకోవడం అంటే ఒక్కటిగా కలియడం. ఆ కలియకనే యోగం అంటారనమాట. సో ధ్యానంలో జరిగే పని అది. ఆ శుద్ధ చైతన్యంతో మనం కలుస్తాము. మన అంశాత్మ అనేది ఆ శుద్ధ చైతన్యంతో కలవడం వలన ఏమవుతుందంటే పూర్ణాత్మగా యోగం. మనం ఆధ్యాత్మికంగా భూపరిధులు దాటి ఎప్పుడో పైకి వచ్చిన వాళ్ళం. చూడు, నీ చుట్టూ వినీల గగనంలో మినుకుమనే నక్షత్రాలు. అద్భుతంగా ఉంది మాస్టర్స్. కానీ ఇది చాలా ఉంది, మన టైం అయిపోయింది. మనము నెక్స్ట్ మళ్ళీ చదువుకుందాం మాస్టర్స్. చాలా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తోంది. బట్ ఇండియా మాస్టర్స్కి చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. థ్యాంక్స్ టు ఆల్ ద గ్రూప్ ఎనర్జీస్. థ్యాంక్స్ టు ఆల్ ద యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్ మనకి అవకాశం ఇచ్చినందుకు, మనకి జ్ఞానాన్ని పంచుతూ ఉన్నందుకు. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.